అన్నటువంటిది అడిగింది కదా. పైగా ఈ ప్రకటన చేసింది ఎవరు? అక్కడ ఇదేమైంది, జడ్జీలు కూడా భక్తులు అన్న సంగతి మర్చిపోయాం మనం. జడ్జీలు ఫాలో అవుతారన్నది మర్చిపోయారు వీళ్ళు. జడ్జీలు దగ్గర వాదనల్లో ఇదంతా రాలా. జడ్జి గారు అడిగింది ఏంటి, మీడియాలో వచ్చిందని వాళ్ళు ఫాలో అయ్యారు. ఈవో ఏం చెప్పాడు అనేది వాళ్ళు ఎట్టా మాట్లాడగలిగారు? ఈవో ఏం చెప్పాడు, వెజిటబుల్ ఫ్యాట్ అన్నాడు, మీరేమో దాన్ని జంతు ఫ్యాట్ అని ఎట్ట చెప్పారని అడిగారు కదా. దాంట్లో అది కూడా ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడు 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత, జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ఎట్లా మాట్లాడతాడు, అది కూడా ప్రైవేట్ మీటింగ్లో ఎట్లా మాట్లాడతారని అడిగారు కదా. ముఖ్యమంత్రి అట్లా మాట్లాడచ్చు అని అడిగారు కదా. అంటేనే అక్కడ వాళ్ళంతా ఫాలో అయ్యారు, న్యాయమూర్తులే ఫాలో అయ్యారు. వాళ్ళకి ఆ న్యాయం అర్థమైపోయింది అక్కడ. దాంట్లో ఈవోనేమో వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్తే ఈయనొచ్చి యానిమల్ ఫ్యాట్ అని చెప్పారు. అది కూడా ఒకవేళ యానిమల్ ఫ్యాట్ అయితే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఇన్ని రోజులు అసలు ఆగడం ఏంటి? సీజ్ చేయి, లోపలై అరెస్ట్ చేయి, జైల్లో పెట్టు. ఎందుకంటే నీ ప్రమాణాలకి విరుద్ధంగా ఉంటే కల్తీ. కానీ ఇవి కలపడం అంటే కుట్ర చేసిన నువ్వు ఎట్ట కాపాడుతావు? 3 నెలల దాకా మాట్లాడకుండా ఎట్టుంటావు? 3 నెలల తర్వాత రాజకీయ మీటింగ్లు ఎట్లా ఉంటావు నువ్వు? అది ఎప్పుడైతే ఆయన అన్నారో దాని తర్వాత రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాని మీద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో అక్కడ సహజంగా వచ్చేసింది ఒక ఆగ్రహం.